శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 149వ రోజు ప్రవచనం. మన రామచరిత మానస్సు. మొత్తానికి ముందర గుహుణ్ణి పట్టుకుని ఆ గుహుడి చేతిలో చేయివేసి భరతుడు శ్రీరామ దర్శనం కోసం వెళ్తున్నారు. నిన్నటి రోజున మనం కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నాం. అందరి మనస్సుల్లోనూ రాముడు ఉంటే శ్రీరామచంద్రుడి మనస్సులో భరతుడు ఉన్నట్టు అనుకోవాలి. ఎందుకంటే లక్ష్మణుడు ఎప్పుడూ రాముడితో ఉన్నాడు, అది నిజం. కానీ భరతుడు అవకాశం వచ్చింది ఉన్నా కూడా అది వాడుకోకుండా రాముడు ఎలా ఉంటే అలా తన కాలం గడిపాడు. 14 సంవత్సరాలు. కాబట్టి భక్తి, శ్రీరామ భక్తి మూర్తీభవించినటువంటి వ్యక్తి శ్రీరామ్ ఆ భరతుడు. కాబట్టి భరతుడిని తలుచుకుంటే, భరతుడిని స్తుతిస్తే శ్రీరాముడు సంతోషిస్తాడు. మనం మిగతా కూడా నేర్చుకుందాం. ఇవాళ మనకి గురువారం, గురు శుక్ర శని. శనివారం ఉంటుందో లేదో నేను చెప్పలేను. గురు శుక్ర వారాలు కూడా మీకు ఇదే, ఇది రామచరిత మానసే వస్తుంది. శనివారం నాడు ప్రమాదం కొంచెం అవకాశం ఉన్నా నేను అరుణాచలం వెళ్దామని అనుకుంటున్నాను. దాని గురించినటువంటి మీకు నేను శుక్రవారం నాడు చెప్తాను. మహాదేవ మహాదేవ మహాదేవ. చెప్పండి. సత్యసంధ ప్రభు, సత్యసంధ ప్రభు, సురహితకారి సురహితకారి, భరత రామ ఆయస, భరత రామ ఆయస, అనుసారి అనుసారి, స్వారద వివస, శారద విమస, వికల తుమః హోహు, వికల తుమః హోహు, భరత దోసు నహి, భరత దోసు నహి, రావుర మోహు, రావుర మోహు, సుని సురభర, సుని సురభర, సురగుర భరబాణి, సురగుర భరభాని, బా ప్రమోదు, బా ప్రమోదు, మనమిటి గలాని, మనమితి గలాని, భరషి ప్రసూన, హరసి ప్రసూన, హరషి సురారావు, సురరావు, హరసి సురరావు, లగే సరాహన, లగే సరాహన, సరాహన, భరత సుబావు, భరత సుబావు, ఎహి విధి భరత్, ఎహి విధి భరత్, చలే మగ్ జాహి, చలే మగ జాహి, దశా దేకి ముని, దశా देखी मुनि, देखी सिद्ध सिहाई, सिद्ध सिहाई, जब ही राम कही, जब ही राम कही, ले ही उसासा, देही उसासा, उसासा, उमगत पेमु, उमगत पेमु, पेमु, मनहु चहु पासा, मन
మనహు చహ మనహు పాస చహ పాస ద్రవహి వచన ద్రవహి వచన్ ద్రవహి వచన ద్రవహి సుని వచన్ కులిసా పశాన సుని కులిసా పశాన పశాన స్ఫురజన పేము స్ఫురజన పేము నా జాయి బకాన న జాయి బకాన बीच बास करी बीच बास करी जमुनहि आए जमु नहीं आए निरकी नीरु लोचन निरकी नीरु लोचन जल जाए जल छाये ప్రభువు సత్య ప్రతిజ్ఞుడు దేవతలకు హితమును అది కూర్చువాడు ప్రభువు సత్య ప్రతిజ్ఞుడు దేవతలకు కూడా హితము చేసేటువంటి వాడు భరతుడు శ్రీరామచంద్రుని ఆజ్ఞని అనుసరించి అది నడుచువాడు భరతుడు శ్రీరామచంద్రుని ఆజ్ఞను అనుసరించి నడిచేటువంటి వాడు నీవు నీ స్వార్థమున మునిగి అనవసరముగా కలవరపడుచున్నావు ఈయన బృహస్పతి చివాట్లు పెడుతున్నాడు నీవు నీ స్వార్థమున మునిగి అనవసరంగా కలవరపడుతున్నావు ఇందు భరతుని దోషమేమీ లేదు భరతుని ఇది నీ దోషమేమి అజ్ఞానము మాత్రమే అది ఇది నీ దేవగురువైన అజ్ఞానం నువ్వు దేవగురువు దేవతవైనా నీకు అజ్ఞానం పోలేదు భరతుడు ఆయన తీసుకెళ్ళిపోతాడేమో రాముడు వెళ్ళిపోతాడేమో సరే ఒక విషయం మీకు బాగా చెప్తాను వినండి మనము నిష్కారణంగా ఒకరిని అనుమానం చేస్తే ఆ వాచా దోషం ఎక్కడికి పోదుమా వీళ్ళు ఆ పని చేస్తారా చెయ్యరా ముందర తెలుసుకోవాలి మనకి ఎక్కువగా ఈ వాచా దోషాలే వస్తూ ఉంటాయి మరి చేశాడేమోనండి అదే నోరా వీపుకి దెబ్బలు దేకే అంటే ప్రతి వాళ్ళని అనుమానించడం అదనమాట అది పోతే గానీ మనం బాగుపడం అది పోదు కాబట్టి మనం అదనమాట చెప్పండి దేవగురువైన బృహస్పతి పలికిన హితవచనములను విని ఇంద్రుడి మనసు ప్రశాంతత ఇంద్రుడి మనసు అప్పుడు ప్రశాంతత అతని చింత దూరమాయెను అతని చింత దూరమైంది అతడు ప్రసన్న చిత్తుడై భరతుని స్వభావమును ప్రశంసించుచు ఆ ప్రసన్న చిత్తుడై భరతుని యొక్క స్వభావాన్ని పుష్పవృష్టిని కురిపించాడు భరతుడు దారి వెంట భక్తి ప్రవత్తులతో వెళ్ళుచుండగా భరతుడు ఆ దారి వెంట భక్తి ప్రపత్తులతో వెళ్తూ ఉంటే మునులు సిద్ధులు ఆయనను కొనియాడుచుండిరి మునులు సిద్ధులు ఆయన్ని కొనియాడుతుంటారు ఆయన నిట్టూర్పులలో కూడా రామా రామా అని వినిపించుచుండగా నాలుగు దశలలో ప్రేమ పొంగి పొరలుచుండెను ఆ నిట్టూర్పుల్లో కూడా చివరికి రామా రామా అంటున్నాడు అది అన్నమాట గొప్పదనం అతని మాటలకు రాళ్ళు వజ్రములు కూడా కరిగిపోవచ్చుండెను రాళ్ళు వజ్రములు కూడా కరిగిపోతున్నాయి అయోధ్యవాసులకు సీతారాములపై గల ప్రేమ వర్ణింపనలే కాని వాసులకి ఆ సీతారాముల మీద ఉన్నటువంటి ప్రేమ ఎవరు మాత్రం వర్ణించగలుగుతారండి దారిలో అచ్చటచ్చట బస చేయుచు భరతుడు యమునా తీరమునకు చేరెను యమునా నది జలములను దర్శింపగానే ఆయన కన్నులు చెమర్చెను అది దారిలో అచ్చటచ్చట బస చేస్తూ చివరికి యమునా నది వరకు వెళ్ళాడు ఆ యమునా నది నీళ్లు చూసేటప్పటికి ఆయన కళ్ళు చెమర్చాయి ఎందుకని యమున నల్లగా ఉంటుంది ఆ నల్లగా ఉన్నటువంటి రాముడు గుర్తు వచ్చేసాడు ఆయన నల్లటి వద్దు చూసేటప్పటికి ఆయన రాముడు గుర్తు వచ్చేసాడు కళ్ళు చెమర్చాయి दोहा रघुवर भरण बिलो की भरा पारी समेता समाज होत मगन बारिदि विरह चढ़े विवेका जहाज శ్రీరామ విరహ సముద్రములో మునిగిన భరతుడు శ్రీరాముని విరహ సముద్రంలో మునిగిపోయినటువంటి ఆ భరతుడు అతని పరివారము రామవర్ణ శోభితములైన యమునా నది జలమును చూచి ప్రేమ విఫలులైరి వెరీ గుడ్ నేను అందుకే అనుకున్నాను అందుకే ఉంటుంది లేకపోతే కలగం రావాల్సిన అవసరం ఉంది ఆయన శ్యామవర్ణం చూసినప్పటికీ రాముడి వర్ణం వస్తుంది రాముడు గుర్తు వచ్చినప్పటికీ ఆయన కళ్ళమని అది పిమ్మట వారు వివేకమనడి ఓడనెక్కి వివేకమైనటువంటి ఓడనెక్కి వాళ్ళు ఎప్పుడు దుఃఖం వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉండుకోలేదు వాళ్ళు వివేకం అనేటువంటి ఓడనెక్కి వాళ్ళు ఆ శ్రీరామ దర్శనం అనేటువంటి గట్టు చేరడానికి వెళ్తున్నారు వాళ్ళు చౌపాయ్ జమున తీరా
तेहि दिन करि बासु तेहि नगर बासु भयवु समय भयव समय सम सबहि सुबासु सम सबई सुबासु सुबासु रात ही घाट घाट की रात ही घाट घाट की तरनी तरनी आई अगणित जाही आई अगणित अगणित जाही जाहि न भरणी न भरणी प्रात पारा भये प्रात पारा भये एक ही केवा केवा तोषे राम सखा की सेवा दोषे राम सखा की सेवा राम सखा की सेवा चले नहाही नदी ही सिरनाई नदी ही सिरनाई सात निषाद नाद दो बाई सात निषाद नाद सात दो बाई निषाद नाद दो दो बाई बाई आगे मुनिवर वाहन आचे आगे मुनिवर वाहन आचे मुनिवर आचन आचे आचे राज समाजा जाई राज समाजा जाई सब पाचे तेहि पाचे दो तेहि पाचे दो बंद पयादे बंधु पयादे भूषण बसन वेशा सुटि साते सेवक सुहृदा सचिव सुत साता सुमिरत लखन सिया रघुनाथा लखन सिया रघुनाथ जहाँ जहाँ राम वास विश्रामा राम वास विश्रामा तह तह करई सप्रेम ప్రణామ ఆ దినమున వారు యమునా తీరమున బస చేసి సమయానుకూలముగా వారికి భోజన వసతి సౌకర్యములు ఏర్పరచబడెను. అది ఆ సమయానుకూలంగా వాళ్ళకి ఆ భోజనం మిగతా వసతులన్నీ ఏర్పరచాలి. నిషాదరాజు ఆజ్ఞచే రాత్రికి రాత్రి అన్ని ఘట్టముల యందున అసంఖ్యాకములైన ఓడలు వచ్చి చేరెను. అది ఆ నిషాకరాజు కాదు అన్ని ఘట్టముల్లోనూ రాత్రికి రాత్రి అన్ని ఘట్టాల్లోనూ ఓడలు వచ్చి చేరిపోయినాయి. వాటి శోభలు కన్నులకు మిరుమిట్లు కొలుపుచుండెను. చాలా చక్కగా ఉన్నాయి వాటి శోభలు. ఉదయం ఒకేసారి అందరూ నదిని దాటి రామసకుడైన గుహుని సేవలకు ఎల్లరనూ సంతసించిరి. ఆ రామసకుడైనటువంటి గుహుని యొక్క సేవలకి ఎంత చక్కగా ఏర్పాట్లు చేయిస్తున్నాడు నాయన అనుకుని ఆయన యొక్క సేవలకి అందరూ సంతోషిస్తున్నారు. యమునా నదిలో స్నానములు ఆచరించి ప్రణమిల్లి నిషాదరాజుతో పాటు సోదరులిద్దరును బయలుదేరిరి. అది మా దాంట్లో స్నానం చేశారు, కాలకృత్యాలు తీసుకున్నారు, కాలోచితమైనటువంటి పనులు చేశారు. నెమ్మదిగా అక్కడి నుంచి బయలుదేరి ఓడలకి యమునా నది దాటి నెమ్మదిగా చిత్రకూటం వైపు వెళ్తున్నారు. ముందుగా అందమైన వాహనములో వశిష్ఠుడు మున్నగు మునీశ్వరులు ఉండిరి. ముందర వశిష్ఠుడు జాబాలి వీళ్ళందరూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా ముందర గురువు గారు ఉండాలి. గురువు గారిని ముందర పెడితే అది ఊరికే ఏదో మర్యాదే కాదు, అనేకమైనటువంటి దోషాలు పోతాయి. అది సంగతి. తర్వాత వారి వెంట సోదరులిద్దరును అతి సామాన్యములైన దుస్తులు ధరించి నడుచు పోవచ్చుంది. వారి వెంట ఈ సోదరులు భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడా అతి సామాన్యమైనటువంటి దుస్తులు ధరించి బయలుదేరుతున్నారు. వారిని అనుసరించి సేవకులు, మిత్రులు, మంత్రి కుమారులు శ్రీ సీతారామ లక్ష్మణులను స్మరించుచు నడుచుండి. వారిని అనుసరించి మంత్రులు, మంత్రి కుమారులు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని అనుసరించి వెళ్తున్నారు. శ్రీరాముడు విశ్రమించిన ప్రదేశములకు భక్తితో ప్రణమిల్లుచుండి. ఎక్కడెక్కడైతే శ్రీరాముడు విశ్రమించాడో అక్కడ వీళ్ళందరూ కూడా చక్కగా నమస్కారాలు పెట్టి వెళ్తున్నారు. चौपाई कहे सबे माँ एक पाही, कहे सबे माँ एक पाही, एक कपाही, राम लखन सखी होही, राम लखन सखी होही की नाही
భయ బపు భరణ భయ బపు భరణ బహుభరణ రూపు సోయి ఆలి రూप सोई आली శీల సనేహు సరిస సమచాలి तीन समेहु సరిస సమచాలి सरस समाचारी భేషున సో సఖి भेष न सो सखी సియానా సంగ सियलना संगा ఆగే అని చలి చతురంగ आगे అని अनि चली चतुरंगा నహి ప్రసన్న ముఖ नहीं प्रसन्न मुख ముత మానస కేద मानस खेदा సఖి సందేహు सखी संदेह కోయి ఎహి భేద कोई यही భేద भेदा తాసు తరక తియగన दास తరక తియగన तारक तियगना మనమాని मनमानी కహి సకల कहे ही सकल తెహి సమనాశయాని समना सयानी తెహి సరాకి दही सराखी పాని పురి पानीपुरी పూజి पूजी బోలి మధుర వచన बोली मधुर वचन తియ దూజి तिय जूजी కహి సపేమ कही సపేమ सपेमा సబ కదా ప్రసంగు सब कथा ప్రసంగు प्रसंगु తెహి విధి రామ రాజ రసభంగు जहि विधि राम రసభంగు रसभंगु భరతహి బహురి भरत ही बहुरी సరాహన లాగి सराहन लागी శీల సనేహ సుభాయ సుభాగి शील स्नेहा సుభాయ సుభాగి सुभागसु సుభాయ సుభాగి शुभा సుభాయ సుభాగి शुभाय సుభాగి शुभागी భరత శత్రుఘ్నులను చూచి స్త్రీలు ప్రేమపూర్వకంగా తమలో తాము ఇట్లనుకొని ఆ భరత శత్రుఘ్నులు చూసినటువంటి ఆ స్త్రీలు ప్రేమపూర్వకంగా వాళ్ళు ఇలా అనుకుంటున్నారు ఏమనంటే చెలి వీరు రామలక్ష్మణులా కాదు అది వీళ్ళు రామలక్ష్మణులా కాదు. ఎందుకు కాదంటే కానీ సీతమ్మ వీరి లేదు. వయస్సులు శరీర వర్ణములు రూపములు అది వీళ్ళ ఆ వయస్సులు విధంగానే ఉన్నాయి. శరీరములు అలాగని ఎందుకనంటే వాళ్ళు రామాలు కాదంటే సీతమ్మ లేదు కదా. వీరి శీల స్నేహములు కూడా అట్లే ఉన్నవి అది ఆ రామలక్ష్మణులు ఎలా కలిసిన్నారు వీళ్ళిద్దరు కూడా అలాగే కలిసిన్నారు. వీరి నడకలు కూడా ఆ తీరుననే అది ఉన్నవి వీళ్ళ నడకలు కూడా అలాగే ఉన్నాయి. కానీ వీరి వేషములట్లు లేవు వీరు మునుల వలె వల్కలదారులై లేరు అది వీళ్ళు వేషాలు అలాగే. వాళ్ళు మునులాగా వల్కములు నారచీరలు కట్టారు, ఇంకా వీళ్ళు నారచీరలు కట్టల, మామూలు దుస్తులే కట్టుకున్నారు. సీతాదేవియు తోడుగా లేదు అది సీతాదేవి లేదు. వీరి ముందు చతురంగ బలములు నడుచుచున్నవి అది వీరి ముఖములు కాకుండా ప్రచండములుగా లేవు వీళ్ళ ముందర చతురంగ బలం, కానీ రామలక్ష్మణుల ముఖం ప్రసన్నంగా ఉంది. కానీ భరత శత్రుఘ్నుల ముఖం ప్రసన్నంగా లేదు, విషాదంగా ఉంది. చూడండి వాళ్ళు ఎంత అనలైజ్ చేస్తున్నారో. మనసులో విచారం ఉన్నది మనసులో విచారం ఉంది. ఈ వ్యత్యాసముల వలన సందేహములు కలుగుచున్నవి ఈ వ్యత్యాసం వల్ల వీళ్ళు రామలక్ష్మణులు లాగా ఉన్నారు కానీ రామలక్ష్మణులు కాదు అని తెలుసుకున్నారు. వీరి సహేతుకములైన సంభాషణలు తదితర స్త్రీలకును నిజమనిపించదు అది అందరూ రామలక్ష్మణులు కానీ వీళ్ళ సహేతుకంగా ఉంది. ఒకటి రామలక్ష్మణులు లాగానే ఉన్నారు, వాళ్ళ నడక అలాగే ఉంది, అంతా రూపురేఖల కాదు. ఎందుకంటే రామలక్ష్మణులకి వనం వెళ్తున్నారన్న బాధ లేదు, అందుకే ప్రసన్నంగా ఉంది. వీళ్ళు అయ్యో రాముడు వెళ్ళిపోయారన్న బాధ మొహంలో ఉంది. 2 సీతాదేవి లేదు. 3 రాముడి ముందర చతురంగ బలాలు లేవు, కానీ ఇక్కడ చతురంగ బలాలు. కాబట్టి వీటన్నిటిని బట్టి దృష్టిలో పెట్టుకుని వీళ్ళు రామలక్ష్మణులు కాదు అనే నిర్ణయానికి వచ్చారు. వారు ఒక వనితతో ఇట్లనిది నీ వంటి బుద్ధిమంతురాలు ఎవ్వరునూ లేరు వాళ్ళ వనితతో అన్నారు, నీ వంటి బుద్ధిమంతురాలు ఎవరు లేరు. ఆమెను పొగుడుచు నీ మాటలు నిజమని పలుకుచు ఆమెతో మధుర వచనములు నుడివిరి. అది ఒక మాట, నీ మాటలతో నువ్వు వాళ్ళు మంచిదానివి, నువ్వు చాలా తెలియగలనేది ఈ వ్యత్యాసాలు చెప్పింది ఆవిడ. శ్రీరాముని రాజ్య పట్టాభిషేకము భంగమైన రీతిని దానికి సంబంధించిన పూర్తి వృత్తాంతమును వారు సంభాషించుకొచ్చు భరతుని స్నేహశీలమును సౌభాగ్యమును ప్రశంసించారు. అది ఆ శ్రీరాముడి పట్టాభిషేకం అది ఎలా భంగమైంది అవన్నీ ప్రసంగిస్తూ భరతుడి యొక్క సౌశీల్యం సౌహార్ద్రం 2 ప్రశంసిస్తున్నారు. చలతి పయాదే చలత్ పయాదే కాతు ఫల
పితా పితాదీన్హ తజిరాజు తజిరాజు జాతు మనావన్ రఘుబరహి భరత సరిసాకో ఆజు. చూడము, తండ్రి గారు ఇచ్చిన రాజ్యమును కూడా వదిలిపెట్టి వీరు గంధమూలమును పూజించుచు కాలినడకని వచ్చుచున్నారు. తండ్రి గారు రాజ్యం ఇచ్చాడు, అయినా అది వదిలిపెట్టేసి కందమూలములు వేస్తూ కాలికి పాదరక్షలు కూడా లేకుండా వస్తున్నారు వీళ్ళు. మరల అయోధ్యకు రమ్ము అని శ్రీరాముని వేడుకొనుటకు భరతుడు ఏతించుచున్నాడు. ఇట్టి భరతునకు సాటి రాగల వారెవ్వరు? మరల రాజ్యానికి రమ్మని అన్నయ్యని వేడుకుంటున్నాడు. చూడండి, ఈ రోజుల్లో వాడెవడో వీడి ఆస్తి కాజేశాడని వాడు, వాడి ఆస్తి కాజేశాడని కోర్టులకు వెళ్ళే రోజుల్లో రామాయణం చెప్పబడితే దాని అర్థం తెలిస్తే బాగుంటుంది. అర్థం పారాయణ చేసేది లాభమే ఉందండి. రామాయణ పారాయణ చేసావు, నువ్వు రామాయణ పారాయణ ఫలితం ఏంటి చెప్పండి? రాముడు తనకు పట్టాభిషేకం చేసినట్టు బాధపడ్డాడు. ఏమిట్రా మా తమ్ముళ్ళకి వెళ్ళింది నాకు ఎందుకురా అనుకున్నాడు. ఇది కదా, ఇది అది అయితే అప్పుడు నీకు ఆ రామాయణం విన్న ఫలితం వస్తుంది. ఫలితం రావడం అంటే నీకేదో కలిసి వస్తుంది కాదు, ఆ మనసులో మార్పు రావడం. ఒక తల్లి గడుపును పుట్టాం కదా, ఒక తల్లి గడుపును పెట్టి ఒక లాలన పాలనలో పెరిగాం కదా. ఏదో పెద్ద అయ్యేటప్పటికి డిఫరెన్సెస్ వచ్చేస్తే ఇట్లా కొన్ని వచ్చాయి. విచిత్రం ఏంటంటే మనకు 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం పరిచయం అయినటువంటి స్నేహితుడు ఎదురుకుండా మనం చిన్నప్పటి నుంచి ఎవరితో పెరిగామో వాడి గురించి ఇది మనతో చేస్తాం చెప్పండి. అంటే కలి ప్రభావాన్ని మనం వదిలేస్తాం తప్పితే ఇంతకీ వీళ్ళు సాధించేది ఏముంది? ఏమన్నా ఉందా? మళ్ళీ రాముడు అంటే భక్తి అంతే. భాయప భగతి భరత్ ఆచరణు कहत सुनता दुख दूषण हरणु जो किछु कहबा तोर सखी सोई राम बंद अस काहे न होही हम सब सानुज भरत ही देखे भयनहा धन्या जुबती जन लेके सुनि गुण देखी दशा पचताही कैकेयी जननी जोग सुतु नाही को कहा दूषणो रानहि नाहिना विधि सब कीन्हा हम ही जो दाहिना कहा हम लोग वेद विधिहीनी लग किया कुल करतूति मलिनी बसहि कुदेसा कुगावा कुबामा कहा यहाँ दरसु पुण्य परिणाम अस आनंदु अचिरिजु प्रतिग्राम जन मरुभूमि कल्पतरुजामा భరతుని భ్రాతృభావము అతని భక్తి ఆచరణను కీర్తించుట వలన వినుట వలన దుఃఖములు దోషములు అంతరించును. భరతుని భాతృ ప్రేమ, అతని భక్తి భావం అవన్నీ కీర్తిస్తే మనకి దుఃఖాలు పోతాయి. ఎందుకని? భరతుడు ఎప్పుడు రామచంద్రుడి మనసులో ఉంటాడు. భరతుడిని కీర్తించిన వాళ్ళంటే రాముడికి చాలా ప్రేమ. అది కాబట్టి ఈ భరత కీర్తి మీరు విన్నారు కాబట్టి మీ దుఃఖాలన్నీ తర్వాత చెల్లి ఈ విషయమున ఎంత చెప్పినను తక్కువే. అది ఈ విషయంలో ఎంత చెప్పినా తప్పే. ఒకళ్ళు అనుకుంటున్నారు అతడు శ్రీరామచంద్రుని సోదరుడు కదా, ఇట్టి మహత్వ సంపన్నుడవుటలో ఆశ్చర్యం ఏమున్నది? రామచంద్రుడు సోదరుడు కదా, కాబట్టి ఆ శ్రీరామ లక్షణాలు ఎక్కడికి పోతాయి అని ఫలానా వాడి ఇది మహాత్ములని ఫలానా వారి శిష్యులు అంటే ఆ గురువు లక్షణాలు వీళ్ళలో కనపడాలి. అప్పుడు ఆయన కొనాలి.
గురువు ఒక విధంగాను శిష్యుడు ఇంకో విధంగాను ఉంటే ఎలా చెప్తారండి? అది తమ్మునితో కూడి ఉన్న భరతుని చూచి మనమందరము ధన్యురాండ్రమైతిమి. అది తమ్మునితో కూడి ఉన్నటువంటి భరతుడు అంటే శత్రుఘ్నుడితో కూడినటువంటి భరతుడు నుంచి మనందరం ధన్యులం అయిపోయాం. భరతుని సద్గుణములను విని భరతుని సద్గుణములు విని ప్రసన్నమైనటువంటి మొహాన్ని చూసి ప్రస్తుత స్థితిని చూసి స్త్రీలు విచారపడుతూ కైకేయి వంటి కుటిల మహిళ కడుపున పుట్టవలసినవాడు గాడిదడు అని అనుచుంది. కైకేయి వంటి కుట్టిల కడుపును పుడతాడా ఇటువంటి మహానుభావుడు? మరొక వనిత ఇందులో రాణి దోషము లేదు, ఇది మరొక వనిత ఇందులో ఇది విధాత కల్పితము. ఒక విధముగా ఇట్లా జరుగుట మన అదృష్టం. ఇది ఒక అదృష్టం. ఎందుకంటే లేకపోతే ఈ నలుగురిని చూసే అదృష్టం మనకి ఎక్కడిది? లేనిచో లోకమునకును వేద విధులకును కుల గౌరవులకును వేద విధులకు లోకమునకి కుల గౌరవానికి నిమ్న స్థితిలో ఉండి కుగ్రామములలో నివసించిన మనకి ఈ మహాపుణ్య పురుషుల దర్శనం ఎట్లు లభించును అని పలికారు. మన దగ్గరికి వీళ్ళు వచ్చారు, అదంతా కైకేయి మూలంగానే, లేకపోతే వీళ్ళు రారుగా. పల్లె సీమలకు వారి ఆగమనము మరుభూములలో కల్పవృక్షం అది పల్లె సీమల్లో వాళ్ళ ఆగమనం మరుభూమి, శ్మశానంలో కల్పవృక్షం ఉన్నట్టే. ఇందువలన ప్రతి పల్లె యందును ఆశ్చర్యానందములు వెళ్ళి వినిచుండెను. ఇందువలన ప్రతి పల్లెలోను ఆశ్చర్యము ఆనందం. అంటే పల్లె అంటే అడవి, దానిలో మధ్యలో కొన్నటువంటి తండ అని చెప్పచ్చు. భరత్ దరసు దేకత కులేవు మగ కరబాగు జను సింగల బాసిన్హ భయవు విధి బసు సులభ ప్రయాగు సింహల ద్వీపవాసులకు దైవయోగముచే తీర్థరాజమైన ప్రయోగియే నడిచి వచ్చి దర్శనమిచ్చినట్లు సింహళ ద్వీపవాసులకు దైవయోగము తీర్థరాజమైన ప్రయాగయే నడిచి వచ్చిన దర్శనమిచ్చినట్లు దారి ప్రక్కన గల పల్లె ప్రజలకు పుణ్యపురుషుడైన భరతుడు స్వయముగా సింహళ దేశం ప్రయాగ వెళ్ళదు కదా, కానీ ఏదో దైవశాత్తు ఈవిడే అక్కడికి వెళ్ళింది. అలాగే మనకి మన అదృష్టవశాత్తు భరతుడే నడిచి వచ్చాడు అని. వారు తమ భాగ్యములు పండినట్లు ముగిసిపోయారు. నిజ గుణ సహిత రామ గుణ గాథ సునత జాహి సుమిరత రఘునాథ తీరద ముని ఆశ్రమ సురధామ నిరకి నిమజ్జహి కరహి ప్రణామ మనహి మన్ మాగహి వరు ఏవు सिया राम पद पद्म सनेहु मिलहि किराता कोल बनवासी वैकानस बटु जति उदासी करि प्रणामो पूजहि जहि तेहि यही वन लखन राम वैदेही ते प्रभु समाचार सब कहि भरत ही देखी जन्म फल लहहि जे जन कहि कुशल हम देखे ते प्रिया राम लखन समलेखे यही विधि भूजत सबहि सुबानी सुनत राम वनवास కహాని తన గుణములతో పాటు శ్రీరామచంద్రుని గుణ ప్రశంసలను వినుచు శ్రీ రఘునాథుని స్మరించుచు భరతుడు ముందుకు భరతుడు వీళ్ళందరూ వింటుంటే అది ఆయన వింటున్నాడు.
ఆయనతో పాటు శ్రీరాముని గుణగానం చేస్తున్నటువంటి ఆ పల్లె పడుచుల యొక్క మాటలు వింటూ భరతుడు ముందరికి వెళ్తాడు. అతడు తీర్థములలో స్నానములాడుచు ఆ మధ్యలో ఎక్కడన్నా తీర్థములు కనిపిస్తే ఆ తీర్థములో స్నానం చేస్తున్నాడు. ఋష్యాశ్రమములను దైవ మందిరములను దర్శించు ఋష్యాశ్రమముల్ని దైవ మందిరముల్ని దర్శనం చేస్తున్నాడు. వినమ్రుడై ప్రణమిల్లుచుండెను. వినమ్రుడై అన్ని చాలా వినయంతో నమస్కారాలు చేస్తూ శ్రీరామచంద్రుని చరణ కమలములపై నిరంతరము తమ భక్తి చెక్కు చెదరకుండానట్లు వరమును ప్రసాదించమని ప్రతి తీర్థంలోనూ ప్రతి దైవ మందిరంలోనూ నేను ప్రార్థన చేసినట్టే శ్రీరామ పాద పద్మముల మీద తనకు ఉన్నటువంటి భక్తి అది చెక్కు చెదరకుండా ఉంటే చాలు. ఇది ఆయన కోరుకున్నది ఎప్పుడైనా ఎవరినైనా. దారిలో ఆయనను ఆయన్ని కోలులు కిరాతులు వనవాసులు వానప్రస్థులను సన్యాసులను బ్రహ్మచారులను విరాగులు కలుసు వారికి ప్రణమిల్లి వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ సీతారామ లక్ష్మణులు సీతారాములు వనములు ఏ వనంలో ఉన్నారు నాయన ఇక్కడ ఉన్నారు అని అడుగుతారు. వారు ప్రభువుల సమాచారమును తెలుపుకుచుండిరి. వాళ్ళు ప్రభువుల సమాచారం మీరు లాస్ట్ గా చూసినప్పుడు ఇటు వెళ్ళారండి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళేప్పటికి అక్కడ అయ్యా ఇటు వెళ్ళారు, మాకు అటు వెళ్ళారండి. ఆ తర్వాత అలా ఒక్కొక్కరిని అడుగుతూ ఈయన వెళ్తున్నారు. భరతుని దర్శనముచే జన్మ సాఫల్యములను పొందుచుండి. అది భరతుని జన్మతో వాళ్ళ జన్మ సాఫల్యమైందని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు? బ్రహ్మచారులు, యోగులు, వానప్రస్థులు, ఆ పల్లెవారు. తర్వాత సీతారామ లక్ష్మణులను క్షేమముగా దర్శించినాము అని తెలిపిన వారిని భరతుడు రామలక్ష్మణులతో సమానులుగా భావించుచుండెను. శ్రీరామ లక్ష్మణులు మేము చూశామండి అని ఎవరైనా చెప్తే వాళ్ళనే రాముడు లక్ష్మణుడిగా భావించి ఎంతో ఆనందపడిపోతాడు. రాముణ్ణి చూసినంత ఆనందంగా ఉంది రాముణ్ణి చూశామన్న వాళ్ళు చూస్తారు. ఈ విధముగా శ్రీరాముని వనవాస విశేషములను గూర్చి వినుచు శ్రీరాముడి వనవాస విశేషాల గురించి వింటూ ఆయన గురించి తెలుసుకుంటూ భరతుడు ఆయనతో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ప్రయాణాన్ని ముందరికి సాగిస్తున్నారు. बस प्रातः चले सुमिरि रघुनाथ राम दरस की लालसा भरत सरिसा सब साल ఆనాడు అక్కడ ఆగి మరునాటి ఉదయమే రాముని స్మరించుచు వారు బయలుదేరి. అది అలా వాళ్ళు ఎక్కడ కలిగితే అక్కడ ఆగి మరునాడు ఉదయం మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయారు. భరతుని వెంటనున్న వారందరూ అతని వలనే శ్రీరామ దర్శనోత్సుకులై యుండిరి. అది అలాగే భరతుడు ఎలాగైతే శ్రీరామ దర్శన లాలసతో ఉన్నాడు వాళ్ళు కూడా అంతే లాలసతో ఉన్నారు. మంగళ సగుణ హోహి సగుణ హోహి సబ్ కాహు పరకై సుఖదా విలోచన బాహు परकै सुखदा विलोचन बाहु भरत ही सहित समाज उचाहु विलह ही रामु मिटहि दुख दाहु करत मनोरथ जस जिया जाके जाहि सनेहा सुरा सब चाके सिदिल अंग पग मग डगी डोलही बिह बल वचना प्रेम बस बोलही राम सखाते समय दिखावा शैल शिरोमणि सहज सुहावा जासु समीपा सरित पय तीरा सिया समेत बसहि दो बीरा देखी करही सब दंड प्रणामा कही जय जानकी जीवन रामा
జయ జానకి జీవన రామ ప్రేమ మగన ప్రేమ మగన్ అస్ రాజు సమాజు జను ఫిరి అవధ్ చలే రఘురాజు అందరికి శుభశకనములు కనబడేను. అది అందరికి శుభశకునులు కనబడ్డాయి. పురుషులకు స్త్రీలకు క్రమముగా కుడి ఎడమ నేత్రములు భుజములు అదిరినవి. అది వాళ్ళకి అంటే రామదర్శనం. వాళ్ళకి పురుషులకి కుడి, స్త్రీలకు ఎడమ భుజములు అదిరాయి. అతని పరివారము భరతుడు అతని పరివారము శ్రీరాముని దర్శనము అగును, మన దుఃఖ దాహము తీరును అని మనకి శ్రీరామ దర్శనం మన దుఃఖ దాహం తీరిపోతుంది అని అనుకున్నారు. హృదయంలోని భావములకు అనుగుణంగానే కోరికలు కలుగుచుండును. అది అంటే హృదయంలోనికి అనుగుణంగానే కోరికలు కలుగుతూ ఉంటాయి కదా. అందరూ స్నేహ మది రామతులై ఉండిరి. అది అందులో స్నేహమతి రామతు అంటే స్నేహం అనేటువంటి మధిర అంటే ఆ స్నేహం అనేటువంటి మందు బాగా ఎక్కింది, తలకెక్కింది. అది స్నేహమధిరామతులై ఉన్నారు. వారి తనువులు ప్రేమ విహలములై ఉండెను. తనువులు కొంచెం తీసుకునేప్పటికీ కొంచెం అడుగులు తడబడతాయి కదా. ఆ స్నేహ మధిరం తీసుకునేటప్పటికీ వాళ్ళ అడుగులు తడబడతాయి. కాళ్ళు తడబడుచుండెను. అంతేకాదు తీసుకున్నప్పుడు వచ్చే జ్ఞానం కదా, కాళ్ళు తడబడతాయి, మాటలు అస్పష్టంగా ఉంటాయి. ఇప్పుడు ఏం తీసుకున్నానంటే శ్రీరామ స్నేహం అనే మధ్యలో తీసుకున్నాను. అదే సమయమున రామసకుడైన నిషాదరాజు అదే సమయం రామసకుడైన నిషాదుడు సహజ సుందరమై పర్వత శిరోమణి అయిన కామదగిరిని వారికి చూపించెను. కామద అనేటువంటి ఒక పట్టణం, ఒక కొండ, దాన్ని చూపించాను ఆయన. దీని పేరు కామద. దానికి సమీపమునని పయస్విని నదీ తీరమున సీతా లక్ష్మణులతో కూడి శ్రీరాముడు నివసించుచున్నాడు. దానికి అక్కడ ఒక నది ఉంది నాయన, ఈ కామద నది పక్కన. దాని పేరు పయస్విని. ఆ తీరంలోనే సీతా లక్ష్మణ సహితులై శ్రీరామచంద్రుడు నివసిస్తున్నాడు అని చెప్పారు. అలా చక్కగా ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీరాముడి యొక్క అడ్రస్ దొరికింది మనకి. మనం కూడా భర్తలో పాటు వెళ్తున్నాం కదా. పర్వతమును చూడగానే అందరూ జానకి జీవన శ్రీరామ ప్రభువునకు జయము. అదే జానకి యొక్క జీవం, జానకి యొక్క ప్రాణం. అదే కదా, రామాయ రామభద్రాయ రామచంద్రాయ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అనుచు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి శ్రీరాముడు ఉన్న ప్రదేశం అని చెప్పేసి ఆయనకు నమస్కారం పెడుతూ వచ్చారు. అప్పుడు వారు శ్రీ రఘునాథుడు అయోధ్యకు తిరిగి వచ్చినంతగా ఆనందించిరి. శ్రీ రఘునాథుడు అయోధ్యకి తిరిగి వచ్చినంతగా ఆనందం. దోహ భరతు ప్రేము తహి సమయ జస భరతు ప్రేము తహి समय जैसा दस कही सकही न सेषु कबहि अगम जिनि ब्रह्म सुखु अहमम मलिना जनेषु ఆ సమయమున భరతుడు పొందిన భక్తి పారవశ్యములను బ్రహ్మదేవుడు గాని అంత ఆనందాన్ని పొందాడు ఎవరు? భరతుడు. అహంకార మమకారములతో మలిన హృదయములైన వారికి మమకారం కూడా పెద్ద వల్ల అండి అనుకుంటున్నాం. అంటే నాకు చాలా ఇష్టం ఈ బంధమే కొడుతుంది. భరతుడు జలభరతుడు కదా వినలా మనం. ఒక భరతుడిని ఒక లేడీని దగ్గర తీశాడు. చివరి వీడు బతికేమైపోయింది? భార్యని, పిల్లల్ని, రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని వదిలేసి కేవలం ఒక జింక ప్రేమలో చిక్కుకుని చివరికి జింకైపోయింది. అదృష్టవశాత్తు ఆ గత జన్మలు ఉన్నాయి.
మళ్ళీ ఆ జింకగా వచ్చి మళ్ళీ ఇంకో భరతుడుగా జల భరతుడుగా పుట్టి అప్పుడు వచ్చింది. అంటే 2 జన్మలు పోస్ట్పోన్ అయింది. కాబట్టి ఈ సంగమం ఎక్కడికక్కడ వదిలేసేయాలి. ఇష్టం లేదు, అయిష్టం లేదు, అక్కడికక్కడ. అది సంగతి. ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ మే బి డిఫికల్ట్. అహంకార మమకారం మలిన హృదయములైన వారికి బ్రహ్మానందము అగమ్యమైనట్లు కవులకు భరతుని ప్రేమ పారవశ స్థితిని వర్ణించుట అహంకారం అహంకారాలను వాడికి బ్రహ్మానందం గురించి చెప్తే ఏం తెలుస్తుంది చెప్పండి? అది అగమ్యం. అలాగే ఆ భరతుడి యొక్క ఆనందం, భరతుడి ఆనందం కవులు వర్ణించలేదు. అంటే భరతుడి ఆనందం బ్రహ్మానందం, కవులు అహంకార మమకారానికి లోను. సకల సనేహ సకల సనేహ శిథిల రఘువరకే శిథిల రఘువరకే శిథిల రఘువరకే గయే కోస గయే కోస దుయి దినకర డరకే దినకర డరకే జలుతలు జలతల్ దేకి బసే జేకే బసే నిసిబీతే నిసిబీతే గవన రఘునాథ పిరీతే రఘునాథ పిరీతే ఊహారాము ఊహారాం రజనీ అవశేష రజనీ అవశేష జాగే సియా సపన జాగే సియా సపన అసదేక సపన అసదేక సహిత సమాజ్ సహిత సమాజ్ భరత జను ఆये భరత జన్ ఆये नाद वियोग नाद वियोग ताप तन ताये ताप तन ताये सकल मलिना मन दीन दुकारी देखी सासु आनु अनुहारी सुनिसिया सपना परे जल लोचन भय सोच बस सोच विमोचन लखन सपना यहाँ नीक ना कोई कठिन कुचाह सुनाही कोई अस कही बंधु समेता नहाने पूजे पुरारी साधु सन्माने శ్రీరామ భక్తి పారవశ్యములలో విఫలులైన పారవశ్యంలో భక్తి విఫలులై ఉన్నందువల్ల ఆ దినమంతయు అందరూ 2 క్రోస్ల దూరము మాత్రమే నడవగలిగిరి. వాళ్ళు ఎక్కువ దూరం నడక 2 కోసులు మాత్రమే. పంచ క్రోశాత్మక. ఈ క్రోశ అన్నదానికి కూడా అర్థం ఉందండి. 2000 ధనుస్సులు. అది ఒక లెక్క ఉందండి. పంచక్రోశాత్మక అంటాం. ఆ మధ్యలో ఉన్నదాన్ని కాశీ. 2 క్రోసులు మాత్రమే నడిచారు వాళ్ళ. ఇంతలో సూర్యుడు అస్తమించెను. జలస్థల వసతులను చూచి వసతులను చూచి ఆ రాత్రి వాళ్ళకి రాత్రి తాగడానికి శరీర అవసరాలు చూసుకుని జలము, ఉండడానికి స్థల అవసరాలు చూసుకుని ఆ రాత్రి అక్కడ ఉండిపోయారు. ప్రాతకాలమున రామభక్తుడైన భరతుడు ముందుగా ప్రయాణము సాగించాడు. అది రామభక్తుడైన భరతుడు ఆయన ముందుగా ప్రయాణాన్ని సాగించారు. అక్కడ శ్రీరామచంద్రుడు వేకువజామునే మేలుకొనెను. అక్కడ శ్రీరామచంద్రుడు పొద్దున్న వేకువజాముని అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచేశాడు. ఆయన మధ్యాహ్నంత వరకు సూర్యోదయ పూర్వం లేవడం శ్రేయస్కరం. సపరివారముగా భరతుడు వచ్చినట్లు కలగన్న సీతాదేవి తన స్వప్నమును ఆయనకు కళ వచ్చిందండి. సీతాదేవి ఏంటి సపరివారంగా భరతుడు వచ్చినట్టు ఆవిడికి కళ వచ్చింది. ఆ స్వప్నం నుంచి ఆవిడ లేచి తన స్వప్నమును శ్రీరామునికి ప్రభు యొక్క వియోగాగ్నిలో భరతుని తనువు తప్తమైనది. అది ఆ ప్రభు యొక్క వియోగంలో ఆ తనువు తగలడిపోతుంది. తప్తమైందని తగలడిపోతుంది. అతని అనుయాయులందరూ దైన్య దుఃఖములలో పరమదీన స్థితిలో ఉన్నారు. అతని అనుయాయులు
అత్తగారుల స్వరూపములు పూర్తిగా మారిపోయినాయి. అత్తగారుల స్వరూపాలు పూర్తిగా మారిపోయాక దశరథుడు చనిపోయినట్టు ఇంకా రామచంద్రుడికి తెలియదు. కానీ సీతాదేవికి ఆల్రెడీ కళ్ళలో కనిపించేసింది, వాళ్ళ స్వరూపాలు మారిపోయినాయి. సీతాదేవి స్వప్న వృత్తాంతమును విని శ్రీరాముని కన్నులో నీరు నిండాడు. శ్రీరాముడి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అందరినీ దుఃఖము శోకము నుండి విముక్తులను చేయు ప్రభువే, అందరినీ దుఃఖము నుంచి శోకము నుంచి పోగొట్టేటువంటి విముక్తులు చేయి ప్రభువే. శోకంలో మునిగిపోయాడు శ్రీరాముడు. ఈ స్వప్నం మంచిది కాదు, ఈ స్వప్నం మంచిది కాదు, అశుభ వార్తను వినబోతున్నాము. ఏదో అశుభ వార్తను వినబోతున్నాం. తమ్మునితో పాటు స్నానం ఆచరించి మహాదేవుని పూజించి సాధువులను సన్మానించెను. మనకి ఎప్పుడైనా ఒక దుస్వప్నం వస్తే మనం చేయవలసింది మహాదేవుడి పూజ. మహాదేవుడి పూజ మనం ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. వీలున్నప్పుడు వెళ్ళడం కాదు, వీలు చేసుకుని వెళ్ళాలి. అనేకమైనటువంటి అరిష్టాలని పోగొడుతుంది. ఇష్టప్రాప్తి అరిష్టాన్ని నాశనం కాదు. రాముడు చేశాడు. మనం చక్కగా ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటాం, ప్రతి సోమవారం అభిషేకం చేసుకుంటాం. రావద్దు. సన్మాని సన్మాని సురముని బంది బయటే ఉత్తర దిశ దేకత్ భయే నభదూరి ఖగమృగ భూరి భాగే వికల ప్రభు ఆశ్రమ గయే తులసి ఉటే అవలోకి कारण काहा चित सकचित रहे सब समाचार किरात कोलन ही आही तेहि अवसर कहे దేవతలను పూజించి మునులకు వందనములు నచి మునులకు వందనమాచరించి శ్రీరామచంద్రుడు చూడసాగెను. ఉత్తర దిశం వైపుగా చూస్తాం. ఆకాశము ధూళి దూషితమై ఉండేది. ఆకాశం అంతా ధూళి దూసురం. అంటే ఇప్పుడు వీళ్ళు నడిచి వస్తున్నారు కదండి, నడిచి వచ్చినప్పుడు దుమ్ము లేచింది. అది పశుపక్షాదులు వ్యాకుల పాటతో పరిగెత్తుకుని ఆశ్రమం వైపునకు వచ్చుట ఆశ్రమం వైపు. ఎందుకంటే ఇంతమంది వచ్చినప్పటికి అవి భయంతో పరిగెత్తాలి. అవన్నీ ఆశ్రమం వైపు నడుస్తున్నాయి. శ్రీరాముడు లేచి నిలబడి దీనికి కారణము ఏమై ఉండడు అని ఆలోచించాడు. శ్రీరాముడు దీనికి కారణం ఏమిటా లేచి ఉంచున్నాడు. ఏంటి పశువులు పక్షులు ఇటువైపు పరిగెత్తుకుని వస్తున్నాయి. ఆ దుమ్ము బాగా లేచింది. మనసు ఆశ్చర్యచకితమగుతుండగా కిరాతులు భరతుని ఆగమన సమాచారము పూర్తిగా తెలిపిరి అని తులసీదాసు పలుకుచున్నాడు. కోలులు పిల్లులు అక్కడ ఉన్నటువంటి ఆటవికులు శ్రీరామ ప్రభువులకు జయము జయ. అయ్యా ఏమన్నా ఆయన మీ తమ్ముడు అయినటువంటి భరతులు వస్తున్నారంటే భరతుడు చిత్రకూటమునకు చేరుట సునత సుమంగళు భైన మన ప్రమోదు తన పులకు భర శరద సరోరుహనైన తులసి భరే సనేహ జల ఆహ్లాదకరములైన మంగళ వచనంలో వినగానే ఆహ్లాదకరమైన భరతుడు వస్తున్నాడనేటప్పటికీ శ్రీరాముని తలవు మనసు సంతోషించింది. తను కమలముల వంటి కమలముల వంటి కమలం నుంచి నీళ్ళు అని చెప్తున్నాను. బహురి సోచ్ బస్ బేసియ రవను కారణ కవన భరత్ ఆగవన్ एक आई अस कहा बहोरी सेन संग चतुरंग ना तोरी सो सुरी राम ही
सुनि रामहि बा अति सोचु इत पितु वच इत बंधु सकोचु भरत सुबाहु रमजी मन माहि प्रभु चित हित तिथि पावत नाही समाधान तब भाव यह जाने भरत कहे महु साध सयाने लखन लखेऊ प्रभु हृदय कबारू कहत समय समनीति विचारू बिनु पूछे कछ कहो गोसाई सेवक समय ना डीट डिटाई तुम सर्वज्ञ शिरोमणि स्वामी आपनि समझी कहो अनुगामी భరతుని రాకకు కారణమేమి? శ్రీరాముడు ఆలోచనలో మునిగాను. ఆయనకి తెలియదు. మరి ఒకరు వచ్చి ఆయన వెంట చతురంగ బలములు కూడా ఉన్నవి అని తెలిసింది. ఇంకొకరు వచ్చి అయ్యా భరతుడు ఒక్కడే కాదండి, చతురంగ బలములు చతురంగ పద బలములతో వస్తున్నాడు. వినగానే శ్రీరాముడు మిక్కిలి విచారపడెను. శ్రీరాముడు చాలా విచారపడ్డాడు. ఒకవైపు తండ్రి ఆజ్ఞ, మరి ఒకవైపు సోదరుని ఎడ ప్రేమ. అది ఒకవైపు తండ్రి ఆజ్ఞ, ఇంకోవైపు సోదరుని ఎడ ప్రేమ. భరతుని స్వభావము బాగా ఎరిగిన శ్రీరామచంద్రుని మనసులకు నిలకడ చిక్కలేదు. అది భరతుని స్వభావం బాగా తెలిసి అందుకే ఈయనకి నిలకడ చిక్కలేదు. చతురంగ బలాలతో భరతుడు రావడం ఏంటి? భరతుని స్వభావమును అతనికి తనపై గల భక్తి విశ్వాసములను పూర్తిగా తెలిసినవాడు కావున భరతుని స్వభావం ఆ భరతుడికి తన పట్ల అంటే రామచంద్రుడి పట్ల ఉన్న భక్తి విశ్వాసం పూర్తిగా తెలిసినవాడు కాబట్టి కావున ఒకవేళ భరతుడు తండ్రి గారి ఆజ్ఞ త్రోసి రాజ్యమును చేపట్టక పోయినచో ఏమి చేయవలని ప్రభు ఆలోచించసాగాను. తండ్రి ఆజ్ఞ రాజ్యం ఇవ్వడానికి నువ్వెవరివి, తీసుకోవడానికి నేనెవడినాయి, ఇది రాముడు రాజ్యం అని భరతుడు ఆజ్ఞను ధిక్కరిస్తే నేనేం అది నేను ఆలోచన పడ్డాను. భరతుడు సాధు స్వభావుడు, ఆలోచించి మనసును అది నా మాట మీద. అయినా భరత ఇది తండ్రి గారి ఆజ్ఞ కాదు, నేను ఆజ్ఞ, నువ్వు రాజ్యం చేయి 14 అవుతుంది కాబట్టి ఆయన మాట మేర అని మళ్ళీ అనిపిస్తుంది. కానీ నేనంటే నన్ను వదలలేడే ఇలా అంటే అప్పుడప్పుడు మన మనసు డోలాయమాన స్థితిలో ఉంటుంది. అప్పుడు లక్ష్మణుడు ప్రభు హృదయము శోభగా చూచి సమయానుకూలముగా నీతియుక్తముగా ఇట్లు పలికెను. అది లక్ష్మణుడు ఈయన డోలాయమాన స్థితి సమయానుకూలంగా లక్ష్మణుడు ఇలా పలికాడు. స్వామి మీరు అడగకు ఉన్నను నేను ఒక విషయమును చెప్పేది. మీరు నన్ను అడగలేదు కానీ నేను మీ మనసులో ఏదో డోలాయమాన స్థితి మీ ముఖంలో కనిపిస్తుంది కాబట్టి నేను మీకు చెప్తాను. సేవకుడు సాహసించి పలికినచో హద్దు మీరినట్లే అగునేమో. సేవకుడు సాహసించి పలకూడదు, అది హద్దు మీరినట్టు. ఎవరన్నా సలహా చెప్పే ముందర మనం ఎవరికి చెప్తున్నాం అనే విషయాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంది. అయినను సందర్భమును అనుసరించి యుక్తముగానే యుక్తియుక్తంగానే మాట్లాడుతున్నాను నేను. నా చొరవను మన్నింపగలరు. నా చొరవ అంటే నేను తీసుకునేటువంటి ఇది చూసారా, కొంచెం ముందరకెళ్తున్నా చొరవని మన్నించారు అంటే మీకు నా పట్ల ఉన్నటువంటి స్నేహాన్ని పురస్కరించుకుని కొంచెం ఎక్కువగా మాట్లాడచ్చు, నన్ను క్షమించు. ప్రభు మీరు సర్వజ్ఞులు అయినను నా మనసులోని మాటను తెలుపుచున్నాను. నీకు సర్వజ్ఞ అందరికీ తెలుసు, అందరు మాటలు తెలుసు, భరతుడు హృదయం తెలుసు, నా హృదయం తెలుసు, అయినా నా మనసులో మాట చెప్పు.
నాద సుహృద్ నాదు సుకృత్ సుటి సరళచిత్ సుటి సరళచిత్ శీల సనేహానిదాన శీల సనేహానిధాన సబ పర ప్రీతి ప్రతీతి సబ పర ప్రీతి ప్రతీతి జియ జాని ఆపు సమాన జాని ఆపు సమాన. ప్రభు మీరు అవ్యాజ కరుణామయులు వ్యాజ కరుణామయులు సరళ స్వభావులు స్నేహ సౌశీల సముద్రులు స్నేహము సౌశీల్యము సముద్రంతో అంతగా మించింది మనకి తెలియదు కాబట్టి మనం చెప్తున్నాం, కానీ అంతకంటే ఎక్కువ మీరు అందరినీ సమానముగా మీరు అందరినీ సమానంగా ప్రేమిస్తారు, విశ్వసిస్తారు, నమ్ముతారు. అందరినూ మీ వలనే ఉందురని భావించరు. అందరూ మీలాగానే ఉంటారని భావిస్తారు. చౌపాయి విషయే జీవపాయి విషయే జీవపాయి జీవపాయి ప్రభుతాయి ప్రభుతాయి మూఢ మోహ మూఢ మోహ బసహోహి జనాయి బసహోహి జనాయి భరతు నీతి రత భరత్ నీతి రత సాధు సుజాన సాధు సుజాన ప్రభుపద ప్రేము ప్రభుపద ప్రేమ సకల జగుజాన సకల జగుజాన జగుజాన దేవు ఆజు దేవు ఆజు రాము పదుపాయి రామ పదపాయి చలే ధరమ మరుజాత చలే ధర్మ మరజా మిఠాయి మిఠాయి కుటిలకు బంధు కుటిలకు బంధు అవసరు తాకి అవసర తాకి రామ్ జాని రామ వనవాస రామ ఏకాకి వనవాస ఏకాకి ఏకాకి కరీ కుమంత్రు करे कुमंत्र मन साजी समाजु मन साज समाज आहे करई आए करे अकंटक राजु अकंटक राजु कोटि प्रकार कोटि प्रकार कलपि कुटिलाई कलपि कुटिलाई आए दल बटोरी आए दल भटोरी दो भाई जो जिया होती जो जिया होती न कपट कुचाली ना कपट कुचाली यही सोहाती यही सोहाती रद बाज गजाली रद बाज गजाली भरत ही दोसु भरत ही दोष देहि को जाए दे को जाए को जाए जग బౌరాయి జగి బౌరాయి రాజు పదుపాయే రాజు పదుపాయే. కానీ మూఢులు విషయలోలురైన వారు రాజ్యాధికారమును పొందినచో మూఢులు విషయలు రాజ్యాధికారాన్ని పొందితే వారు మోహపరవశులగుదురు. అది వాళ్ళు మోహానికి లోనైపోతారు స్వామి. అప్పుడు వారి నిజ స్వరూపములు అప్పుడు వాళ్ళ నిజ స్వరూపం ఇప్పటి వరకు మన కాళ్ళకి దండం పెడతారు, వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతారు. భరతుడు నీతిపరాయణుడు సాధువు అది సమర్థుడు భరతుడు నీతిపరాయణుడు సాధువు సమర్థుడు మీపై అమిత ప్రేమ గలవాడు అనిమిత ప్రేమగా గలవాడు. ఇది లోక విదితము, ఇది అందరికీ తెలుసు. కానీ నేడు ఆ భరతుడే మీ రాజ్యాధికారమును పొంది ధర్మ మార్గమును వీడి వచ్చుచున్నాడు. రేడు అదే భరతుడు రాజ్యాధికారాన్ని పెరిగి మోహాన్ని పోయాడు. ఎందుకనంటే రాజైన వాడు ఏం చేస్తాడు, శత్రుశేషం ఉంచుకోడు. ఇప్పుడు రాముడు ఎలాగో ఏకాకిగా వెళ్ళాడు, ఎవరు లేదు. లేకపోతే చతురంగ బలాలతో ఎందుకు వస్తాడు అన్నాడు. రామాయణంలో కూడా ఉంది. కుటిలుడైన భరతుడు ఆ కుటిలైనటువంటి ఈ భరతుడు ఈ సమయమును ఎన్నుకున్నాడు. మీరు వనవాసంలో ఒంటరిగా ఉన్నారు. దుర్బుద్ధితో తన సైన్యమును వెంటబెట్టుకొని రాజ్యాన్ని నిష్కంటకం చేసుకున్నారు. ఎందుకంటే మీరు 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తారుగా. ఇప్పుడు మీరు ఒకరినే ఉన్నారుగా. ఇప్పుడు మీరు లేకుండా చేశారనుకోండి, ఇక నిష్కంటకంగా శాశ్వతంగా పరిపాలించు. ఈ సోదరులు పెక్కు కుటిలోపాయములు పన్ని అది ఈ సోదరులు ఆ శత్రుఘ్నుడు కూడా అంతే సమీకరించుకొని వచ్చుచున్నారు. అది ఈ శత్రుఘ్నుడు కూడా ఆయనకి అనుసరిస్తాడు. కాబట్టి వాళ్ళు అనేక కుటిలోపాయాలు పొంది ఆ చతురంగ బలాలతో వస్తున్నారు స్వామి. వారిలో ఎట్టి దురుద్దేశములు లేనిచో రథములను ఏనుగులను అది వాళ్ళ దురుద్దేశాలు లేకపోతే రథములు ఏనుగులు భరతుని నిందించి లాభమేమి? అది భరతుడిని నిందించి లాభం లేదు స్వామి. జగత్తులో రాజ్యాధికారము ఎట్టి వారినైనా జగత్తులో రాజ్యాధికారం ఎట్టి వారినైనా మదోన్మత్తుడు. అది వచ్చిన తర్వాత అది పోనివద్దు. అది
శశిగురుతియ గామి నగుషు చెడెవో భూమి సురజాన లోక భేదతే విముఖుబా అదము నా బేన సమాన చంద్రుడు గురుపత్నిగా అది చంద్రుడు గురుపత్ని ప్రేమించి తారాదేవిని తీసుకుపోవాలా నహుషుడు మహర్షులచే బ్రహ్మరథమును మోయించుకొని అది బ్రహ్మ సాక్షాత్తు సప్తర్షుల బ్రహ్మత్వాన్ని మోయించుకున్న శచీదేవి కోసం లోకమునకును వేదములకును విరుద్ధముగా ప్రవర్తించిన వేదరాజు వంటి లోకములకును వేదములకు విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వేణరాజు వంటి వేణు మనం భారతంలో విన్నాం భాగవతంలో అతని పేరు వేణు అతని కొడుకు పృథ్వీ చక్రవర్తి ఆ వేణువుని వాళ్ళు మునులు చంపి వాడిని మధించారు ఆ మధించగా పుట్టినటువంటి వాడే పృథ్వీ చక్రవర్తి ఆ పృథ్వీ చక్రవర్తి గోమాతగా ఉన్నటువంటి దీన్ని పిండాడు అది పెద్దగా మనం భాగవతంలో తృతీయ అశ్వాసంలో నేర్చుకున్నాం నాకు బాగా గుర్తుంటే జూలై 20వ తారీఖున జూలై 22, 2020లో నేను చెప్పినట్టు నాకు ఖచ్చితంగా ఇది జూలైలో చెప్పాను. జూలై మంత్ లో నేను ఈ వేణు చరిత్ర భాగవతం తృతీయ స్కందంలో చెప్పినట్టు నాకు అంటే మీకు ఉన్నంత మెమరీ పవర్ లేదనుకోండి. ఎన్ని చెప్పామమ్మా మనం? ఇంకా ఎన్ని ఉన్నాయి? రూపమా గ్రాబే అమ్మా 228 దోహా 326 వరకు ఉంది కదా. అంటే ఇంకా 100 ఉన్నాయా? ఇంకా 100 ఉన్నాయి కదా. 228 కదా. 26 28, 26 ఇంకో 100, 2 తక్కువ 100 అంతే కదా. రోజుగా ఇది పేజీల లెక్కన ఇది రామచరితమానస్ సగం వరకు వచ్చేసి రామచరితమానస్ సహం చెప్పుకున్నాంటండి అయోధ్యకాల తర్వాత. రోజుకి 5 చెప్పినా ఇది ఇంకొక 20 రోజుల్లో ఖచ్చితంగా అయిపోతుంది. మనకి ఎలాగో గురు శుక్రవారాలు 9 చెప్పుకుంటాం. ధూపమా గ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాయమనిం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్వః సర్వచైతన్యరూపాంతమాద్యం సర్వబుద్ధిమిహాన ప్రచోదస్ఫోక్షా పరిషిచ్య ఆసనం ద్వాజ్యాన పరిహంచామి. హనుమత్ సీతాలక్ష్మణ భరత రామచంద్ర బ్రహ్మణేన పౌర్ణమః రుక్మిణ్యా దష్టభార్యా సుమిత శ్రీ కృష్ణ పరమాత్మనే నమో నమః. జ్ఞాన ప్రసూనాం వాసన శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం ధనాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం గమానాయ స్వాహ, ఓం బ్రహ్మణాయ స్వాహ. అదేవ దేవానే సర్వస్వ రాంబోల జర్వణానంతరం మంగళ మహానీరాజన దీపం. రామాయ సత్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః.
ఆనందమంగళకర్పూరం నీరాజనానంతరం సమర్పయామి. నమః కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఆది గృహస్థశేఖరుడవైన నిను భవదాపనక్షుదా వేదనజే నిజ దశకుతుపవేళగనుగొనగల్గి బ్రహ్మ విద్యోధన భిక్షనాదు హృదయం వనడి పత్రమునందు పెట్టవే ఆదరముక్వగ పునరయాజిత వృత్తి సుఖిందునీశ్వర. శ్యామరం విజయాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. ఓ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పుత్రిణః అధనా సదనాంతో జీవేమ శరణాంతం కుటుంబం పరిపాలనం రక్షन्तు సర్వే జనాన్ రక్షन्तు. సర్వశివ పరివార చ ధర్మబద్ధమనోరథమసిద్ధిరస్తు. కరోనా నివారణోస్తు ధర్మస్నాశోస్తు ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ